యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. సోషల్ వెల్ఫేర్ బాలు రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులందరినీ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం కలుషిత ఆహారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. గురుకుల హాస్టలే సార్, ఇక్కడే ఓన్లీ గురుకుల హాస్టల్ ఉంది కదా సార్, అక్కడే చదువుతున్నాను. 9th క్లాస్ బాబు యశ్వంత్. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది, మోషన్స్, స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అయితే హెవీగా టెంపరేచర్ కూడా 106 ఉంది. అక్కడ 600 మెంబర్స్ ఉంటారు సార్ మొత్తం టోటల్గా. ఇక్కడ వరకు అయితే నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ ఉన్నారు.